వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ఇప్పుడు మనకు ఏదైతే ఎమ్మెల్సీ ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు రాబోతున్నాయి. ఈ రెండిట్లో పూర్తిగా బీసీలకు ప్రధాన పాత్ర పోషించాలా, దానికి వాళ్ళకు సీట్లు ఇవ్వాలి. ఏదైతే ప్రధానంగా ఉన్న పార్టీలన్నీ ఈ బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ అధ్యక్షుల్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అటు పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, ఎక్కువ శాతం ఓసీలకే సీట్లు ఇచ్చిన ఈ ప్రధాన పార్టీలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇటు గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, బీసీలకు ముందు చాయిస్ ఇచ్చే కనిపిస్తుందా ఇప్పుడు వీళ్ళని చూస్తే? ఇప్పుడు గత కాలంలో ఓసీలకు ఇవ్వడం పార్టీలకు అనవాయితీగా మారింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అగ్రకులాలకు టికెట్లు ఇస్తే ఒడగొట్టింటికి పంపిస్తామంటారు బీసీ సమాజం అంతా బీసీలను మేము ఎన్ని రోజులు ఓట్లు వేయాలి, ఎన్ని రోజులు అగ్రకులాలను గెలిపించాలని చెప్పి అగ్గాయి మండుతున్నారు. ఈరోజు అధికారంలో రాకముందు గెలుపు గుర్రాలని చెప్పి మీరే టికెట్లు ఇస్తారు. నేను అంటున్నా, 2% 3% లేనోళ్ళు గెలుపు గుర్రాలు ఎట్లయితారు? 90% ఉన్నోడు గెలుపు గుర్రాలు అవుతాడా? 9% లేనోడు గెలుపు గుర్రాలు అవుతాడా? ఇది రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మేము 34 టికెట్లు బీసీలకు ఇస్తామన్నది. లాస్ట్కు 22 టికెట్లు ఇచ్చి మొండి సైజు చూపించారు. అదే పోనీలేవో నియంత్రణ ఇంటికి పంపించాలి, కాంగ్రెస్ పార్టీ సరే రాని అధికారంలోకి అనుకున్నాం. అధికారంలోకి వచ్చినాక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 6 టికెట్లు ఇచ్చి బీజేపీ 5 టికెట్లు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ 3 టికెట్లు ఇచ్చింది. అంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని రాహుల్ గాంధీ అంటుంటే, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మా నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ ప్రభుత్వము బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తుంది? అంటే రాష్ట్రంలో ఉన్నది రెడ్డి కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా? ఇప్పుడు నడిచే ప్రభుత్వం రాహుల్ ప్రభుత్వమా, రెడ్డి ప్రభుత్వమా? అంటే అంత పెద్ద మాట్లాడాల్సి వచ్చింది. ఒకవైపు బీసీఏ టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఒక నిర్ణయాత్మకమైన శక్తి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీపీసీసీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ ఉమ్మడిగా తీసుకునేటువంటి అవకాశం. దీనిని ఇలా మొత్తం ఎట్లా చేసిరంటే, ఎవరైతే డబ్బు ఉంటుందో ఎన్నికలు రాగానే చాలు 100 కోట్లు ఓడబెడతాడు. అదేవిధంగా ఓన్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఎట్లనన్నా రాని, ఏ విధంగానైనా దోపిడీ చేయని, ఏడనన్నా గట్టని. తెలంగాణలో 3 సామెత ఉంది, ఆ బర్రె ఏడనన్నా గట్టని వచ్చి మా దొడ్లు వినాలి. ఇవాళ వీళ్ళు కూడా ఎక్కడనన్నా దోపిడీ చేయని, పేద విద్యార్థులను రక్తం తాగి ఫీజుల పేరు మీద జలగల్లాగా వసూలు చేసి 100 కోట్లు సంపాదించినా పర్వాలేదు మాకు, కానీ మా దాంట్లో 100 కోట్లు పెట్టాలి, టికెట్ తీసుకోవాలి, గెలవాలంటారు. అది కాలం చెల్లిందని మేము అంటున్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం చేశారు, ఎంపీ ఎన్నికలు చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికలన్నా బీసీలకు ఇచ్చి న్యాయం చేయాలి. న్యాయం చేయండి, కులగణన ఎందుకు చేసినా అని అడుగుతున్నా. బీసీలు ఆర్థికంగా బలంగా లేరని పార్టీలు టికెట్లు ఇస్తారేవా? ఓట్లు మా దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక పరమైన అంశాలు ఎందుకు వస్తాయి? మీరే అన్నారు కదా, ఓట్లు బీసీలు అయ్యి 90% బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అయినప్పుడు 9% ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తే గెలుస్తారా? ఎవరు ఓట్లు వేస్తారో గెలుస్తాం. మీరు బీసీలకు ఇస్తే మేము గెలిపించి మీ పార్టీలకు పంపిస్తాం, మేము గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇస్తాం. మీరు బీసీలకు ఇవ్వకపోతే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకు గతంలో స్వామిగౌడ్ గారు గెలిచారు కదా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ గారు గెలిచారు కదా, అది బీసీల కాన్స్టెన్సీ కదా. మరి ఓసీలకు టికెట్ ఇస్తారు, రెడ్డికి టికెట్ ఇస్తారు. మరి రెడ్డికి టికెట్ ఇచ్చే ఇట్లా రెడ్లకు టికెట్లు ఇచ్చుకుంటూ పోకుండా బీసీ కులగణన ఎందుకు చేసిరు? మీరు చెప్పండి. బీసీ కులగణన టైంపాస్ కోసం చేసినాం, మేము రెడ్లకే ఇస్తాం తప్ప బీసీలకు ఇవ్వమని అనౌన్స్ చేయండి. వాళ్ళ రాజకీయ పతనం ఆ రోజే స్టార్ట్ అయినట్లు లెక్క. ఇప్పుడు కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థలోకి వెళ్తామన్న వాళ్ళు, కులగణన పూర్తిగా జరిగిందా? స్థానిక సంస్థలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు కులగణన కేవలం 80 నుంచి 90% మధ్యనే జరిగింది, 100% జరగలేదు. కులగణన మీద మొత్తం ఇప్పుడు స్తబ్దతగా ఉన్నది. కులగణన వరకు ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు, దాని కథ వచ్చింది. ఇలా ఇందిరమ్మ ఏదో రేషన్ కార్డులు ఇస్తాం, కులగణన డేటా ఆధారంగా ఇస్తామని. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అట. అది కులగణన కంప్లీట్ అయిందా కాదా తెలియదు, కులగణన ఎంతవరకు వచ్చిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కులగణన కావాలంటున్నారు, కులగణన ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. ఏమైనా సిగ్గులజ్జ ఉందా అని అడుగుతున్నా. ఈ కులగణన మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత, ఇది ప్రజల ముందు ఉంచిన తర్వాత, ఇది పబ్లిష్ చేసిన తర్వాత, ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరు ఎంత ఉంది, ఆర్థికంగా ఎంతురు, సామాజికంగా ఎంతురు, ఇదంతా చూసిన తర్వాత మీరు కులగణన ఆధారంగా అన్నిటికీ వర్తింపజేయాలి.
ఇది ఏమీ లేదు ఎట్లా అంటారు? కులగణన జరిగితే బీసీలకు ఎటువంటి లాభం ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీలో వచ్చి పూర్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే లీడర్స్‌గా ఉన్నారు. బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి కులగణన జరిగిన తర్వాత? కులగణన జరిగేదే మా వాటా మాకు దక్కడానికి. కులగణన మా వాటా మాకు దక్కకపోతే కులగణన మాకెందుకు? నెత్తి మీద కొట్టుకోవడానికా? హ్మ్. కులగణన దేనికోసం చేసిర్రు? హ్మ్. ఇలా ఎవరిని మోసం చేస్తారు? ఎన్నేళ్ళు మోసం చేస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎన్ని రోజులు దగా చేస్తారు? దగా పడడానికి మేము సిద్ధంగా లేము. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సపోర్ట్ చేస్తాం, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడతాడు. మిత్రపక్షాల అభ్యర్థులంతా అగ్రకులాలే కూర్చున్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తారు. ఉన్న గ్రాడ్యుయేట్స్ అన్న బీసీలకు ఇవ్వాలి కదా. బీసీలకు ఇవ్వకుండా ఎట్టా మీ తాత జాగిరా? ఓటు మీ చేతిలో బీఫామ్లు ఉంటే మా చేతిలో ఓట్లు లేవా? మీరు బీఫామ్లు ఉన్నాయని విరవీగుతున్నారు, మా చేతిలో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతోటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ పేరుతో దాదాపు 30 ఏళ్ళు ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికి కూడా స్టేట్లు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బీసీ ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? 100% చేయాలి. మీరు చేయకపోతే ఇదే కొలిమంటుకుంటుంది. ఒక్కొక్క సామాజిక అంశము మీద మేము రేపు అన్ని పాయింట్అవుట్ చేస్తాము. రేపు ప్రజల ముందు బీసీ సమాజం ముందు ఉంచుతాము. మీరు ఈ వ్యతిరేక వైఖరి మార్చుకుంటే ఓకే. వ్యతిరేక వైఖరి మార్చుకోకుండా రాహుల్ గాంధీ గారు చెప్పిన గైడెన్స్ ప్రకారం పోతే ఓకే. రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేకుండా గతంలో ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ ఎంత పెట్టుకున్నారో ఇప్పుడు విలువ లేకుండా పోతే మాత్రం మీకు కూడా ఖచ్చితంగా మీ గోరి మీరే కట్టుకుంటారు. మీ రాజకీయ పతనం మీ చేతులారా మీరే జరగొట్టుకుంటారు. మేము అంటున్నాం సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాం. 3 ఉన్నాయి, 3లో 2 బీసీలకు ఇవ్వాలంటున్నాం, 1 అగ్రకులాలకు ఇవ్వమని అడుగుతున్నాం. 3లో 2 బీసీలకు ఇవ్వకపోతే మాత్రం బీసీల సత్త ఏంది, బీసీల సంఘటిత ఐక్యత ఏంది, ఓటు విలువ ఏందో రేపు చూపిస్తాం. స్వతంత్ర అభ్యర్థులను పెడతాం, బరాబర్ ఈ అగ్రకుల అభ్యర్థులను ఓడిస్తాం. తర్వాత మా బీసీల సత్తా ఏందో చూపిస్తాం. అంటే జాజుల శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది అని ఒక సూచన వాళ్ళకి పంపిస్తుందా? ఇప్పుడు వీళ్ళు బీసీలకు టికెట్ ఇవ్వకపోతే అదే పని అవుతుంది. బీసీలకు బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి బీసీ ఉద్యమం రాజకీయ ఉద్యమంగా బీసీల రాజకీయ పోరాటంగా మారబోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు క్రైటీరియా ఇప్పుడు నేను కాదు, బీసీలు జాదుల శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే కాదు, జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. అంటే కాబట్టి మీరు మాట అన్నారు బీసీలకు సావలకు చెప్తే దినాలకు వస్తారని మీరు ఒక మాట అన్నారు. మీ అందరిని ఇంతవరకు కూడగట్టి ఎలక్షన్లోకి తీసుకెళ్తారు. అయితే అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశాల్లో బీసీలు ఏంటంటే మర్యాదస్తులు, ఎవరిని ఏమనరు. కానీ గిల్లితే ఊకుంటారా? మమ్మల్ని వచ్చి మా దగ్గరికి వచ్చి గిల్లుతుంటే ఊకుంటారా? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. ఇక నడవదు ఇది. సాంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు మాకు టికెట్ ఇస్తారా లేదా అనేది చూస్తారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీలు ఖచ్చితంగా ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకే ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మాత్రం బీసీలు ఒక రాజకీయ సంఘటిత శక్తిగా మారబోతున్నారు. ఈ బీసీలు యొక్క శకం ప్రారంభమవుతుంది. అంటే లాస్ట్ ఛాన్సా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రధాన పార్టీలన్నిటికీ? అన్నిటికీ ఇవే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం లేదు, చేసుకోకపోతే బీసీ అభ్యర్థి నిలబెడతాం, చట్టసభలో పంపిస్తాం, బీసీల రాజకీయ శకం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అంతిమంగా మీ రాజకీయ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి, రోజులు లెక్క పెట్టుకోవాలి వాళ్ళు. ఇది జాజుల శ్రీనివాస్ గారితో ఫేస్ టు ఫేస్. ఏదైతే ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలో పూర్తిగా బీసీలకి ముందు వేయాలని చెప్పేసి, ముందు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ ఒకవైపు మీటింగ్లు పెడుతూ నిరసనలు తెలుపుతూ చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రధాన పార్టీలు ఎంతవరకు బీసీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ఇతర వర్గాలకు ఇస్తాయి లేకుండా మళ్ళీ బీసీలకే ఇస్తాయి అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీసీ విద్యార్థి జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు బీసీ ఉద్యమాలు ఎన్నో ఇండ్ల నుంచి నడుస్తుంది, ఏ పార్టీ కూడా సరైన న్యాయం జరగట్లేదు బీసీలకని పదే ప్రెస్ మీట్లు, ధర్నాలు, నిరసనలు తెలుపుతుంది కదా, ఏ విధంగా చూడొచ్చు వీటన్నిటిని? అంటే గతంలో అనేక మార్లు బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా లేదా పార్టీ జెండాలు మోసే కార్యకర్తలుగానే గుర్తించారు. దాదాపుగా మేము అనేక ఉద్యమాలు చేసి నేటికి బీసీలకు ఏ విధంగా ప్రాతినిధ్యం దక్కియాలో అనేది చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ఇటు విద్యార్థులకు అయితేంది, గురుకులాలు అయితేనేది, స్కాలర్షిప్లు అయితేంది, ఫీజు రియంబర్మెంట్స్ అయితేంది, చదువుకు కావాల్సిన ఏ విధంగా తీసుకపోలో అవన్నీ పెట్టేయడం జరిగింది. అటు ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలతో కొట్లాడుతూ. నేడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పి ఉదయపూర్లో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. అక్కడ రాష్ట్ర జాతీయ అధ్యక్షుల నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు,
అదేవిధంగా అంత కార్యవర్గం ఈ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏఐసిసి మెంబర్ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతప్పుడు ఇక్కడ సామాజిక సోషల్ ఇంజనీరింగ్ అవసరం, సామాజిక న్యాయం అవసరం. ప్రతి పార్లమెంట్ సబ్జెక్టుకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం బీసీలకు అంటే దాదాపు 34 ఎమ్మెల్యే సీట్లు మాకు రావాల్సి ఉండే. అయినప్పటికీ లాస్ట్ మూమెంట్లో దాన్ని తగ్గించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దాదాపు మాకు 8 ఎంపీ సీట్లు రావాలి, అందులో కూడా మాకు అన్యాయం జరిగినప్పటికీ అటు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే జాతీయ వ్యాప్తంగా మేము కులగణన చేస్తాం. ఫస్ట్ అయితే మేము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం. ఏదైతే 50% సీలింగ్ అనేది ఉందో దాన్ని ఎత్తేస్తాం. అందరికీ కులాల వారీగా బీసీలకు దాన్ని వాళ్ళ జనాభా దామోచక ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామంటే వారి మాట మేము నమ్మడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఇలా అనేక అంశాలపైన రాహుల్ గాంధీ గారు క్లియర్గా వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీని మేము పూర్తి స్థాయిలో నమ్మి ఇక్కడ అధికారం తేవడం జరిగింది. తెచ్చినాక చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నేటికి కార్పొరేషన్ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, చైర్మన్ల అవకాశాల్లో. ఎందుకంటే కేవలం 5% ఉన్న కులానికేమో పెద్దపీట వేసి మెయిన్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఎక్కువ శాతం ఇచ్చారు, బీసీలకు అడపదడప ఇచ్చారు. నేటికి చూసుకుంటే అక్కడ పార్టీ పదవులలో కూడా బీసీకి నిజంగా అన్యాయం జరుగుతున్న వాస్తవానికి మేము చూసుకోవచ్చు. స్టాటిస్టికల్గా మేము చెప్పే అది వాళ్ళు కూడా ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారు పదే మాట మాట్లాడుతూ సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ బీసీ అని చెప్పుకుంటాడు, అయినప్పటికీ బీసీ ఎక్కడ కూడా పాటిస్తలేడు, పిఎంఓలో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేడు, లేదా మొత్తం దేశవ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు ఎక్కడ కూడా కీ పోస్టులు లేదు, కేవలం నరేంద్ర మోడీ పేరుకే బీసీ అని ఆయన పార్లమెంట్లో కూడా అనడం చూసాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీఎంఓ పరిస్థితి అక్కడ అట్లనే ఉంది. ఇక రాష్ట్రంలో కూడా కేవలం 2 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు నింపేది ఉన్నది. ఇప్పుడు రేపు ఎల్లుండి నింపుతామని చెప్పి వాళ్ళు నిన్న ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది. మేమేమంటాం, మీ రాహుల్ గాంధీ గారు అన్న మాటనే కదా, రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు ఎవరు ఎంత మంది జనాభా ఉంటే వారికి అంత ఇస్తా దక్కాలి అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. కాబట్టి ఇక్కడ కూడా రాబోయే బీసీ మంత్రులలో కూడా దాదాపు 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడిని బీసీనే చేసింది కదా. అవును, టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఏదో బీసీని చేసిందంటే ఆయన క్రైటీరియా ఉన్నది, దానికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపాం. ఆయన ఈరోజు నిన్న మొన్న వచ్చినోడు కాదు కదా, ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనాడు, కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేశాడు. మొన్న ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ విజయవంతం ఎలా తీసుకోవాలో ఆయన కృషి చేసిండు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వేరే అసలు ఎవరిని సంబంధం లేనికి ఇస్తరాకు మొత్తం వడ్డించి ఈయనకు ఒక గులాబ్ జామ్ వేసి మీకు ఒక గులాబ్ జామ్ ఇచ్చినప్పుడు సరిపోదు కదా. మేమేమంటున్నాం, మాకు దక్కాల్సిన వాడు ఇప్పుడు మేము బీసీలము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నాం. 56% పదవులు మాకు ఎక్కడి, మంత్రివర్గంలో అన్యాయము, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో అన్యాయము, నామినేటెడ్ పదవుల్లో అన్యాయము. మేము తెలంగాణ మన ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్నది నీకోసం కదా. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలను అంచివేయని ఇక కాంగ్రెస్ మార్పు ఎక్కడ మార్కిజం వచ్చింది మీకు కాంగ్రెస్లో? ఇప్పుడు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు చూసి అవి అట్లనే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి 42% మేము స్థానిక రిజర్వేషన్లు ఇస్తాం, అదేవిధంగా కులగణన చేసిరు, దానికి మేము ధన్యవాదాలు తెలిపాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా దానికి మేము హానర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మంత్రి పదవులు లేవు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, ఎవరికి ఇవ్వాలండి, బీసీలకి ఇవ్వాలి న్యాయంగా చూసుకుంటే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అన్యాయం, టీచర్ ఎమ్మెల్సీలో 2 టీచర్ సంఘాలు ఉన్నాయి, అవి రెడ్డి సంఘాలు, ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ తప్ప ఇంతవరకు వేరేటికి ఇయ్యరు. ఆ పిఆర్టీ ఉంది, పిఆర్టీ ఇక్కడ నుంచి మన మిర్రర్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులారా దయచేసి ఆ పిఆర్టీ నుంచి మీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోండి. ఎందుకంటే గతం నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క బీసీకి కానీ ఏ ఒక్క ఎస్సీకి కానీ ఎమ్మెల్సీ పదవి వేయాలి వాళ్ళు. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మా మిత్రపక్షాలతో మేము సపోర్ట్ చేస్తామంటారు. కాబట్టి మాకు బీసీలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్సీలలో బీసీలను ప్రకటించాలి, మీరు ఎంబడే ఆ వెనక తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇది ఆదిలాబాదు, కరీంనగర్, మెదకు పట్టభద్రులు ఎమ్మెల్సీలో దాన్ని ఖచ్చితంగా బీసీలకు ప్రకటించాలి. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా బీసీలకు స్థానం కల్పించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా బీసీ తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవడం జరుగుతుంది. ఒక యుద్ధ వాతావరణమే మీకు ఎదురవుతుంది. ఇన్ని రోజులు మేము మద్దతు ఇచ్చింది కూడా మీరు బీసీలకు ఏదో చేస్తారని ఇంకా మేము చెయ్యము, మేము ఒక కమ్యూనిటీకి చేసుకోకపోతామంటే ఖచ్చితంగా మేము అందరం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సార్ చెప్పండి, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రధానంగా బీసీలకు బీసీ డిక్లరేషన్ పేరుతో పెద్ద హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అది అమల్లో ఉందా లేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతున్నా. బీసీ డిక్లరేషన్ చేసింది వాస్తవంగా న్యాయమేది, కులగణన చేసింది. కానీ కులగణనలు ఇంకా సాధ్యమైన మటుకు రిజల్ట్ రాలే. బీసీలు ఎంతవరకు ఉన్నారు, కులగణనలు ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. అది వస్తే మా శాతం అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా కులగణన జరుపుతూ వస్తుంది కదా, దీని ద్వారా ఏమన్నా ఇటు రిజల్ట్ కనిపిస్తుందా ఇప్పుడు ఈ జరిపిన తర్వాత? కనిపిస్తుంది, ఏ విధంగా? తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే మాలో ఐక్యత ఏర్పడుతుంది, బీసీలలో ఐక్యత ఏర్పడుతుంది.
బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఈ కులం వాళ్ళు ఆ లెక్కలు ఇంకా ఎందుకు బయటకు పెడతలేదు మరి అయితే? అది ఇంకా మొత్తం నడుస్తుంది కదా. ఇంకా 80% వరకే అయింది. ఇంకా 20% ఉంది. ఇంకా 20% ఉంది. ఆ 20% అయిపోయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నదని డిక్లేర్ చేస్తారు. అప్పుడేమన్నా తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఇది రెడ్డి పార్టీయా రాహుల్ గాంధీ పార్టీ అని కూడా క్వశ్చన్ మార్క్. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నదైతే రెడ్డి పార్టీయే. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు మొత్తం అన్యాయం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్యాయం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూస్తే మనకు 13 సీట్లు ఇచ్చారు. ఆయన యాక్చువల్ చూస్తే 21 సీట్లు 23 సీట్లు రావాలి మనకు. కానీ రాహుల్ గాంధీ లెక్క ప్రకారం చూస్తే 34 సీట్లు రావాలా. 7 వచ్చినాయి, 19 వచ్చినాయి కదా, 19 వచ్చినాయి. అక్కడ అన్యాయం జరిగినట్టే కదా. వాళ్ళు పార్లమెంట్లో చూస్తే కూడా బీసీలకు 4 సీట్లు రావాలి, 4 రాలే కదా, 3 వచ్చినాయి. అక్కడ కూడా అన్యాయం జరిగింది. చెప్పండి మేడం, బీసీలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది? ఈ విధంగా పార్టీలకు మీరు హెచ్చరిస్తారంటే ఏం చెప్తారు? నా పేరు మణిమంజరి సాగర్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. తరతరాలుగా చూసుకుంటుంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు ఇంకా అనగదొక్కుతూనే ఉన్నారు. ఓట్లు వేసేంత వరకు బీసీలను వాడుకుంటున్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలను పట్టించుకోవట్లేదు. అంటే జెండాలు మోయడానికి, ఓట్లు వేయడానికి మాత్రమే మా జనాభాని వాళ్ళు వాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నారు. మేము ఏది రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినా చిన్న చిన్నవి కూడా మావి మన్నించట్లేదు. మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ మాకు ఇవ్వట్లేదు. మా బీసీల డెవలప్మెంట్కి ఏం చేయట్లేదు. ఆ బడ్జెట్ని తాను రిలీజ్ చేసినా కూడా ఆ బడ్జెట్ మా కోసం ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మాకు లోన్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు, ఎలక్షన్ల ప్రజాప్రతినిధులుగా మాకు సీట్లు ఇవ్వరు. ఎక్కడ బాగుపడుతున్నాం? మేము ఏం చేస్తున్నాం? కుల వృత్తులు చేసుకునే ఆ కుల వృత్తుల్లో కూడా కాంపిటీషన్ అధిక వర్ణాలు. ఇప్పుడు ఎంతమంది సెలూన్లు పెట్టట్లేదు? ఓన్లీ వీళ్ళే మా బీసీలే పెడుతున్నారు ఆ సెలూన్లు. ఓన్లీ మా బీసీలే డ్రై క్లీనింగ్ చేస్తున్నారా? ఓన్లీ మా బీసీలే వేరే పనులు చేస్తారు. అన్నీ మేము చేసే పనులన్నీ కూడా మళ్ళీ ఓసీలు కూడా వాళ్ళకు బిజినెస్ లాగా పెట్టుకొని చేస్తున్నారు. సో కుల వృత్తులలో అడ్డం పడుతున్నారు. ప్లస్ ఇలాగే కూడా మాకు రాజకీయ అభివృద్ధి లేదు. రాజకీయాలలో మాకు ఎందుకంటే ఏమంటే ఒకటే మాట అంటారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయి? ఎక్కడ వస్తాయి మా డబ్బులు? కులవృత్తి నమ్ముకొని మేము బతుకుతున్న వాళ్ళకి దగ్గర డబ్బులు వస్తాయి. మాకు రిజర్వేషన్స్ లేవు, మా పిల్లలకి భవిష్యత్తు లేదు. క్రిమిలేయర్ ఒకటి పెట్టారు, దానివల్ల నష్టం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది క్రిమిలేయర్ తీసేయాలని. ఎవరికి లేని మాకెందుకు? ఈడబ్ల్యూసీ పెట్టినప్పుడు మాత్రం అది ఎవరిని అడిగి పెట్టారు? ఎట్లా బిల్లు పాస్ అయింది? ఇప్పుడు వేరే బిల్లులు ఎందుకు పాస్ అవ్వట్లేదు? మహిళా బిల్లు పాస్ చేశారు. మహిళా బిల్లులు ఎట్లా పాస్ చేశారు? బీసీలు ఉన్న రాజ్యసభ మెంబర్ కానీ లోక్సభ మెంబర్లు కానీ వాళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదా? బీసీ మెంబర్స్, పార్లమెంట్ మెంబర్స్కి ఎట్లా వాళ్ళు సంతకాలు పెట్టారు? చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు పూర్తిగా న్యాయం చేస్తుంది, బీసీ డిక్లరేషన్ కూడా వాళ్ళు. అవునండి, ఓకే, సరే, బీసీ డిక్లరేషన్ చేశారు. ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. ఏం చేశారు ఇప్పటివరకు బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేశారు? ఇప్పుడు ఏమైనా ఆ భవనాలు అప్పుడు కొన్ని ల్యాండ్ ఇచ్చినారు, ఆ ల్యాండ్ని ఏమైనా వీళ్ళు కట్టుకోవడానికి డబ్బులు రిలీజ్ చేశారా? లేకపోతే మాకు ఏమైనా లోన్స్ ఇచ్చారా? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? బడ్జెట్ అని రిలీజ్ చేశారు. 3 months అయితే కరెంట్ బడ్జెట్ ఇయర్ కూడా అయిపోతుంది. ఆ బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు బీసీలకి? ఇప్పుడు మేము అడిగితే మాకు లెక్కలు ఎవరు చెప్తారు? మంత్రివర్గాలు చెప్తారా? చెప్తారా మాకు? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారా? బీసీ మినిస్టర్ చెప్తారా మాకు? ఇప్పుడు ఏం చేశారు? ఆ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడింది? బడ్జెట్ ఏం ప్రోగ్రామ్స్ చేశారు మా డెవలప్మెంట్ కోసం? సో ఇది మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా మాకు బీసీలకి చేయాల్సిన బాధ్యత చాలా కూడా ఉంది మీ పైన. ఎందుకంటే ఇది జనాభాలో సగం కంటే మేము ఎక్కువ ఉన్నా కూడా మా హక్కులు మాకు దక్కట్లేదు. మాకు రిజర్వేషన్స్ లేవు. మా పిల్లలు చదువుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉంటే మేము డొనేషన్లు కట్టలేము. రిజర్వేషన్స్ ఇవ్వరు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. మాకు రిజర్వేషన్స్ లేవు. డొనేషన్లు కట్టి మా పిల్లలకి మేము డొనేషన్లు కట్టి చదివించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇలాగే బ్రతకాలా? దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తారు? కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.